భారతీయులకు సహజంగానే పసిడి ఆభరణాలపై మక్కువ ఎక్కువ. పండుగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో ఇంటి ఆడపడుచులు తలుక్కుమనేదే బంగారు ఆభరణాల సింగారంలోనే. ధరలు గణనీయంగా పెరుగుతుండటం, ఆభరణాలు చేయించినప్పుడల్లా బంగారం తరుగు, తయారీ ఛార్జీల రూపంలో వెంచించే మొత్తం పెరుగుతూ ఉండడంతో 24 క్యారెట్ల బంగారం రూపంలో కొనుగోలు చేసి అట్టిపెట్టుకోవటం అధికమవుతుంది. బంగారం బిస్కెట్లు, నాణేల రూపంలో, లోహాన్ని డిజిటల్ గా ఈటీఎఫ్ల రూపంలో పసిడిపై పెట్టుబడులు పెట్టేవారు పెరిగారు. ఈ ఏడాది జనవరి, మార్చిలో దేశీయంగా పెట్టుబడుల రీత్యా పసిడి కొనుగోళ్లు 54% పెరిగి 82 టన్నులకు చేరుకుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న లాభాల స్వీకరణ, అలాగే పెరుగుతున్న ముడి చమురు ధరలతో ముడిపడి ఉన్న ద్రవ్యోల్బణ ఆందోళన కారణంగా బంగారంపై ఒత్తిడి కొనసాగుతుంది. అయితే డాలర్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధర తగ్గుతోంది. బంగారం గతంలో పరుగులు పెట్టిన ఈ బంగారం ధర, లోహాల ధరలు ఇప్పుడు భారీ స్థాయిలో దిగొస్తున్నాయి. రోజు రోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలకు ఎంతో ఉపశమనం కలుగుతుందనే చెప్పాలి. గత 2-3 రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 2 రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా 3000 వరకు దిగొచ్చింది. అదే వెండిపై ఏకంగా 10,000 వరకు తగ్గింది.